So first of all, I would like to wish my caring, craziest and irreplaceable friends uh, a very happy friendship day. Life is better with you all in it. And thank you for being my constant chaos and calm. Happy friendship day. హాయ్ ఆల్, ఏమనుకుంటున్నారు? ఈ లెటర్ లవ్ లెటర్ అనుకుంటున్నారా? అలాంటిదే, బట్ ఫ్రమ్ ఫ్రెండ్షిప్ లవ్ లెటర్ అన్నమాట. సో అసలు ఏంటో అనేది చదివేద్దాం. చాలా అసలు ఎమోషనల్ ఉండింది కొంచెం. ఇది నా ఇంటర్ ఫ్రెండ్ నా కోసం షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్లో రాసిందనమాట. తను అనుకోకుండా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కోచింగ్ పూర్తవక ముందే. ఆ టైంలో వెళ్ళిపోయేటప్పుడు నాకు రాసిన లెటర్ అనమాట ఇది. సో చదివేద్దాం అసలు ఏం రాసింది నా ఫ్రెండ్ అని చెప్పేసి. ఓకేనా? సో అశ్విని, బాగా చదువుకో, ఏం టెన్షన్ పడకు, నీకు మంచి మార్కులు వస్తాయి. నేను చెప్పేది నువ్వు విను. నిన్ను వదిలిపెట్టి వెళ్తున్నందుకు చెప్పలేనంత బాధగా ఉంది. నువ్వు ఏడవకు, ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. మార్క్స్ తక్కువ వస్తే ఏడవకు, నెక్స్ట్ టైం మంచిగా వస్తాయి. రోజు తిను, మిస్కి వెళ్ళకుండా ఉండకు. ఇక్కడ సిలబస్ అయిపోయిన వెంటనే డాడీకి కాల్ చెయ్యి, సరేనా? అసలు అంత టెన్షన్ పడకు. నువ్వు మన కాలేజ్ టాపర్లో ఫస్ట్ ఫోటో నీదే వస్తుంది. నువ్వు నా మాట విను. నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, కానీ ఆ పరిస్థితి రావడం వల్ల తొందరగా వెళ్ళిపోతున్నాను. నువ్వు మా ఇంటికి రా, నన్ను మర్చిపోకు. నువ్వు మా ఇంటికి వస్తావని 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాను. నేను అప్పుడప్పుడు కాల్ చేస్తా. నువ్వు, పావని, శరణ్య బాగా కలిసి ఉండండి. నువ్వు బాగా చదువుకో, ఏం ఆలోచించకు. ఇంటికి రా. మరి మీ ఇంటికి నువ్వు కాల్ చేస్తూ ఉండు. దాని తర్వాత కింద ఏదో కొటేషన్ రాసింది. జీవితం అను లైబ్రరీలో, అనుభవం అను బుక్లో, పరిచయం అను పేజీలో కనీసం నన్ను ఒక అక్షరంగా గుర్తుంచుకో. నీ మనసుకు బాధ కలిగిన విషయం ఏమైనా అని ఉంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ, నన్ను క్షమించు. ఫర్గెట్, తన పేరు సౌజన్య అనమాట. లెటర్స్ రాసింది ఫర్గెట్ అని చెప్పి, SOWJANYA, బట్ డోంట్ ఫర్గెట్ సౌజన్య. ఐ లవ్ యూ బట్ ఐ మిస్ యూ, ఆల్ ద బెస్ట్. కింద మళ్ళీ ఏదో కోట్ రాసింది. మనసా ఎందుకు కన్నీరు, మన కోసం ఎవరున్నారు, ఐ లవ్ యూ బట్ ఐ మిస్ యూ రా. ఫస్ట్ పేజ్. నెక్స్ట్ సెకండ్ పేజీలో బెడ్ పైన కవర్లో అన్నీ పెట్టా, తీసుకో, తినురా. ఇగోనే అశ్విని, నీ బ్లాక్ బ్యాగ్లో కొన్ని థింగ్స్ పెట్టాను. నా సామాన్లు ఉండేవి కదా ఆ బెడ్ పైన కవర్లో. పెన్సిల్స్, కారా ప్యాకెట్, బిస్కెట్స్ పెట్టాను. అశ్విని, నీకు చెప్పి పెడితే నువ్వు వద్దంటావని చెప్పి నువ్వు మళ్ళీ వద్దు అని అంటావు, అందుకే లెటర్లో రాసి పెట్టాను. నువ్వు మంచిగా చదువుకో, ఏడవకు, నువ్వు డాక్టర్ అవుతావు, నీకు ర్యాంక్ వస్తుంది, నువ్వు బాధపడకు. ఏడవకు, ఇంతకన్నా ఎక్కువ చెప్పటం నాకు రాదురా. నేను నీ మనసుకి బాధ కలిగించి ఉంటే ఐఎమ్ వెరీ 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 సారీ. నువ్వు లక్ష్మీ ప్రసన్న అనే ఆమెను ఫ్రెండ్గా చేసుకో. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆమెని అడుగు, సరేనా? బాయ్ రా. పావని, శరణ్యను అందరూ కలిసి ఉండండి, బాగా చదువుకోండి, ఏడవకురా. అర్చన, కిట్టు అందరూ కలిసి తినండి, ఒకరొకరుగా వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్ రా. బాయ్, ఐ లవ్ యూ బట్ ఐ మిస్ యూ రా. నువ్వు మా ఇంటికి రా, 1000 కన్నులతో వేచి చూసే నీ సౌజన్య. మరి మర్చిపోకు, నువ్వు ఏడిస్తే నువ్వు ఏడిస్తే నేను చనిపోయినంత ఒట్టు. గాడ్, మీరు ఏడిస్తే ఒకవేళ నేను లేను అనుకోండిరా, నవ్వుతూ ఉండు. ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్.
సెకండ్ పేజ్, థర్డ్ పేజ్లో నా నిక్ నేమ్తో రాసింది, బాయ్రా నాని, ఐ లవ్ యువర్ ఫ్రెండ్షిప్. బాధ చాలా ఉంది, బట్ నేను ఏడిస్తే మీరు ఏడుస్తారని ఆపుకుంటున్నాను రా, బాయ్. సో స్టార్టింగ్లో చెప్పాను కదా, యాక్చువల్లీ ఇంటర్ అయిపోగానే ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ అని హైదరాబాద్ వచ్చినుండే అనమాట. సో అప్పుడు తను అనుకోకుండా, అసలు తెలీదు, సో అనుకోకుండా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఇంటర్ సేమ్ కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారనమాట. సో అందులో తిను కూడా ఉంది. సో మేము ఇంటర్ చదివేటప్పుడు అంతగా క్లోజ్ కాదు, తిను బెస్ట్ ఫ్రెండ్ కూడా కాదు. సో జస్ట్ నార్మల్గా స్టడీ పరంగానే ఫ్రెండ్షిప్ ఉండేది, లైక్ మాట్లాడుకునే వాళ్ళం. కానీ తనకు నేనంటే చాలా ఇష్టం ఉండేదంట. అది నాకు ఎంసెట్లో ఈ షార్ట్ టర్మ్లో పరిచయం అయినప్పుడు తెలిసింది. వేరే వాళ్ళు కూడా చెప్పారనమాట, నువ్వంటే తనకి చాలా ఇష్టం కానీ నువ్వు మాట్లాడవు అని చెప్పి వేరే వాళ్ళు అంటున్నారని కూడా చెప్పారు. లైక్ నువ్వేమో తను ఇష్టం అని చెప్తావు, నా ఫ్రెండ్ అని చెప్పుకుంటావు, కానీ నీతో మాట్లాడదు తను ఎక్కువగా అని చెప్పేసి అలా వేరే వాళ్ళ నుంచి కూడా విన్నాను అనమాట. సో మేము ఇంటర్ ఉన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్తోనే ఎక్కువ ఉండేదాన్ని, అంటే లైక్ స్టడీ పరంగా అందరితో మాట్లాడేదాన్ని. బట్ మనకి అంటూ ఒక జోన్, ఇంకా కంఫర్ట్ జోన్, ఫ్రెండ్స్ అలా అయిపోతారు కదా, మళ్ళీ మనం మాట్లాడతాం. బట్ అంత క్లోజ్గా బెస్ట్ ఫ్రెండ్స్తో ఉన్నంత టైం ఇవ్వం కదా, స్పెండ్ చేసేంత టైం ఇవ్వం కదా వేరే వాళ్ళకి. సో అలా. బట్ తినకి నేనంటే ఇష్టం అని చెప్పి ఇంకా తెలుస్తుంది కదా ఈ లెటర్ వల్లనే. సో చాలా అప్పుడు నాకు కూడా ఏడుస్తూ చెప్పింది ఇలా ఇలా అని చెప్పేసి. సో ఇది చెప్పాను కదా, ఇది ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్లో తను కొంచెం ముందే వెళ్ళిపోవాల్సి వచ్చింది మాకంటే ముందు, లైక్ ఏదో ఇంట్లో ఏదో సిచ్యువేషన్ వల్ల. సో అప్పుడు తను ఈ లెటర్ రాసి తెలియకుండా నా బ్యాగ్లోనూ ఎక్కడో పెట్టింది, నాకు గుర్తే లేదు అసలు. నేను ఏదో డిగ్ చేస్తుంటే దేనికోసమో దొరికింది. సో నాకు ఇంకా క్యాప్చర్ చేయాలనిపించింది, ఒకవేళ తను రాసిన ఈ పేపర్స్ పోయినా కూడా ఈ వీడియో ఉండిపోతుంది కదా ఎప్పటికీ అని చెప్పేసి. సో అలా. తన పేరు సౌజన్య, ఇంటర్ ఫ్రెండ్ అనమాట. సో నేను ఎగ్జామ్స్ అయిపోయాక తను అన్నట్టే, ఇంకా తన లెటర్లో రాసినట్టే నాది ఫోటో కూడా వచ్చింది, నేను టాపర్ లిస్ట్లో ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ, బట్ డాక్టర్ అవ్వలేకపోయా అంతే. ఇంకా మనం కొన్ని జరగవు, బట్ దట్స్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్ నౌ. కానీ ఉంటాయి కదా మనకు ఒక ఎయిమ్ అనే ఉంటుంది అనేది, మనం రీచ్ అవ్వకపోతే ఆ బాధ అనేది ఉంటుంది ఎప్పటికీ. దట్ ఈస్ ఫైన్. సో నేను ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోయిన తర్వాత ఎంసెట్ది వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళాను, చాలా బాగా టైం స్పెండ్ చేసాము ఆ రోజు. వాళ్ళ మమ్మీ వీళ్ళు ఏదో కుక్ చేశారు, తిన్నాను కూడా. దాని తర్వాత మేము వెళ్ళి ఫోటో స్టూడియోకి ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఆ ఫొటోస్ ఉన్నాయి, బట్ పెడితే మీరు షాక్ అవుతారు, చాలా డిఫరెంట్గా ఉన్నా దాంట్లో నేను. సో దొరికితే ఐ అటాచ్ ఇన్ దిస్ వీడియో, అదర్వైజ్ ఇంకేం చేయలేము. సో అది. దాని తర్వాత కాంటాక్ట్లో లేము, ఇంక అందరూ లైఫ్లో బిజీ అయిపోతారు కదా. నేను అగ్రికల్చర్ అని, బీ ఫార్మసీ చెయ్యాలా అని, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలా అని చెప్పి ఆడవాడిలో ఇంకా తన కెరియర్ ప్లాన్ చేసుకోవడంలో అలా బిజీ అయిపోయి అలా అపార్ట్ అయిపోయాము. అప్పటి నుంచి కాంటాక్ట్లో లేదు. నేను ఇంటర్ ఫ్రెండ్స్ని కూడా అడిగి చూసాను, నాకు తెలిసిన వాళ్ళందరినీ తన కాంటాక్ట్ కోసమని, నాకు ఇప్పటివరకు దొరకలేదు. సో అదనమాట. ఒకవేళ ఈ వీడియో కనుక తను చూస్తే పక్కా మెసేజ్ చేస్తుంది అని అనుకుంటున్నాను. కాంటాక్ట్లో లేదు, నంబర్ కూడా లేదు, కానీ వాళ్ళ ఇల్లు తెలుసు. నేను ఇంకో హోమ్ టౌన్ వెళ్తే ట్రై చేస్తాను విజిట్ చేయడానికి. బట్ ఈ పేపర్స్ పోయినా ఈ వీడియో ఎప్పటికీ ఉంటుంది కదా అని చెప్పేసి. అసలు ఫ్రెండ్షిప్ అసలు ఒక మంచి ఫీలింగ్ కదా, లైక్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీయే, కానీ మనం ఒకటే ఇంట్లో ఉండము అలా. బట్ అన్నీ ఎక్సెప్ట్ ఏమంటారు, ఎలా చెప్పను, నాకు వర్డ్స్ రావట్లేవు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో. ఐ మీన్ లైక్ ఫ్రెండ్షిప్ అనేది లైక్ ఫ్యామిలీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్, మన పేరెంట్స్ ఇవ్వలేని ఒక ఆస్తి అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఆర్ ద వన్స్ హూ వోంట్ జడ్జ్, అసలు మనల్ని జడ్జ్ చేయకుండా మనం ఏం చెప్పినా వింటూ మనకు సజెస్ట్ చేస్తారు.
సో లైఫ్లో ఏమున్నా లేకున్నా ఒక ఫ్రెండ్ ఉండడం, మంచి ఫ్రెండ్, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంట్ కాదు, దానికంటే ఎక్కువ వర్డ్గా ఇంకేం యూస్ చేస్తామో తెలియదు. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వాళ్ళు. నాకేం మాట్లాడుతున్నా కూడా నాకు తెలియట్లేదు. జస్ట్ వాన్ విష్ ఎవ్రీబడి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి విష్ చేయండి, కాల్ చేసి మాట్లాడండి. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుంది, లైక్ మనం రోజు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండము, బట్ వెన్ వీ కాల్ ఎక్కడ ఆపేసామో ఆ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది, అంతా అలా ఉంటుంది. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీరు మీ ఫ్రెండ్కి కాల్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే విష్ చేయండి. చాలా రోజులైతే కాంటాక్ట్లో మాట్లాడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు, మనం కూడా. బాయ్.